ఇక్కడ పాకిస్తాన్ గొప్పది, బంగ్లాదేశ్ గొప్పది, అక్కడ బాగా చూసుకుంటారు, ఇక్కడ బాగా చూసుకుంటారు. ఎవరైనా సరే అంటే నాకు చిరాకు ఎక్కడేస్తుందంటే, చిరాకు కాదు అసహ్యం వేస్తుంది. అరే అక్కడ ఒక పక్కన నరికేస్తున్నారు, చంపేస్తున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, చివరికి వాళ్ళకి అంబులెన్సులు ఇస్తే అంబులెన్సుల మీద భారతీయ జెండాను కూడా ధ్వంసం చేస్తున్న దరిద్రుల్ని చూస్తూ కూడా ఎక్కడో నలుగురు కాపలా కాశారు, అది కూడా ఫోటోల కోసం ఫోజులు అవుతున్నాయి. తర్వాత అక్కడ ఏం జరుగుతున్నదో ఎవరికి తెలుసు. ఇక్కడ కూర్చుని సొల్లు కారుస్తా, దేశాన్ని గురించి తప్పుడు ప్రచారాలు చేస్తా, అక్కడ జరుగుతున్నటువంటి మన వాళ్ళ మీద వేధింపుల్ని కవర్ చేస్తూ ఇక్కడ కూర్చుని మతపిచ్చతో మతోన్మాదంతో రగిలిపోయేటటువంటి వాళ్ళు ఎదురోళ్ళని మతోన్మాదం అని చెప్పే నీచాతి నీచులు ఉన్నటువంటి సమాజంలో మీకు ఈ దేశం నచ్చలేదు, ఈ దేశంలో ఉన్నటువంటి విధానం నచ్చలేదు, పోండి అక్కడికి పోయి బతకండి. బంగ్లాదేశ్లో దర్జాగా బతకండి, పాకిస్తాన్లో దర్జాగా బతకండి, మయన్మార్లో దర్జాగా బతకండి, ఈ ఆఫ్ఘనిస్తాన్ చాలా అద్భుతంగా ఉండదు కదా, అక్కడ బతకండి. ఎవడొద్దన్నాడు? ఈ దేశంలో ఉన్నటువంటి విధానాలు నచ్చలేదు, ఆ దేశంలో ఉన్న విధానాలు బాగున్నాయి, బతకండి, ఎవరొద్దన్నారు? కానీ ఈ దేశంలో ఉంటూ ఎక్కడ తిండి తింటూ పాలేర్లుగా పాకిస్తాన్ కోసం, ఆఫ్ఘనిస్తాన్ కోసం లేకపోతే బంగ్లాదేశ్ కోసం పనిచేయడం మానేస్తే బెటరేమో.